చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. సో ఇక్కడ నుంచి ఈ ఫుడ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతుందండి. అంటే ఇదే షూటింగో తెలియదు, సీరియల్ షూటింగో సినిమా షూటింగో. పాలకూరతో బజ్జీలు చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ. హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇంకొక లాగింగ్ అయితే వచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్న ఫుడ్ స్ట్రీట్ దగ్గర అయితే ఉన్నాను. ఈ స్ట్రీట్ అంతా లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అన్ని మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, నాతో పాటు మీరు కూడా ఆ రుచులన్నీ ఆస్వాదించండి. సో ఇది మనకి ఫుడ్ స్ట్రీట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదంతా చూడండి, జున్ను పావ్ భాజీ, ముంబై పావ్ భాజీ, పొటాటో స్ప్రింగ్స్, రుమాలి రోటీ, మన ఫేమస్ పులుంట్లో. ఇదిగోండి గోలీ సోడా, జున్ను, మళ్ళీ ఐ లవ్ విబి అంట బేకరీ. ఇక్కడ విబి బేకరీకి ఐ లవ్ విబి అని పెట్టారు. ఇది ఫేమస్ విబి బేకరీ ఇదే. పానీపూరిలో వెరైటీస్ చూడండి, రెగ్యులర్, పుదీనా, రాజ్వాడి, గార్లిక్, జీరా. సో ఘాట్ అయితే అదిరిపోతుంది ఇక్కడ. ఇవన్నీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. ఇవన్నీ వెజ్ పాస్తా, డ్రై పాస్తా, ఘీ పాస్తాస్, ఇవన్నీ 99 దోశ వెరైటీ ఇది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకు కోకోనట్ ఫ్లవర్, కొబ్బరికాయలో పువ్వు వచ్చిండే కదా, అది కూడా అమ్మేస్తున్నారు. మొత్తం జ్యూసులు, పావు భాజీ సెంటర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే యమ్మీగా ఉన్నాయి. పూరి డిస్ప్లేకి పెట్టారు. ఇది పావు భాజీ, రకరకాలుగా ఉన్నాయండి ఇక్కడ వెరైటీస్. చీజ్ కట్లెట్, పన్నీర్ కట్లెట్, హరా చాట్, రసగుల్లా చాట్, కచోరీ, పాలక్, చీజ్ నాచోస్ చాట్. అయితే ఇదొక స్వీట్ ఐటమ్, ఇది ట్రై చేద్దాం. ఇక్కడైతే నేను రస్మలై ఒకటి ఆర్డర్ చేశాను. చూడండి బాదం మిల్క్ ఫ్లేవర్ ఎలా ఉందో. ఇది ఫేనీ ఐటమ్ అంట, బాదం మిల్క్ ఫేనీ చేసిస్తారు. నేనైతే ఒక రస్మలై తీసుకున్నా, ఎలా ఉందో చూద్దాం. రస్మలై అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. వేరే లెవెల్లో ఉందండి. మావాడైతే ఇక్కడ దహి పూరి ఒకటి ఆర్డర్ చేశాడు. పక్కనే మోమోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్ చూడండి, దహి పూరి, బాస్కెట్ చాట్ అంట. బాస్కెట్ చాట్ పూరి చూడండి ఎలా ఉన్నాయో. చీజ్ నాచోస్, పాలక్ పత్తా చాట్. పాలక్ పత్తా అంటే మనం పాలకూరతో బజ్జీలు చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ. రకరకాలుగా వేసారండి వీళ్ళు. పాలకూరతో బజ్జీ చేసి అమ్మేస్తున్నారు, ఇదే హైలైట్. ఇదైతే మనం ఇందాక రస్మలై తిన్నాం కదా, అదే ఏరియా. ఇంకా అటు సైడ్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయో. అన్ని ఫేమస్ చాట్ సెంటర్స్ అండి అన్నీ. ఇప్పుడు వచ్చే టైం 7:15. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఈ ఏరియా మొత్తం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత హెవీ రష్ ఉంటుంది ఇక్కడంతా. వెళ్తే ఇక్కడ మీకు చూపించాలనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ అయితే ఏదో నా ప్లాన్లో లేదు, బట్ ఇంకా నుంచి మీకు చూడండి వీళ్ళ మెనూ ఎంత పెద్దగా ఉందో. మావాడైతే ఇప్పుడే దహి పూరి ఆర్డర్ చేశాడు. దహి పూరిలో బీట్రూట్ వేసి ఇచ్చాడు మావానికి. ఎలా ఉందో ట్రై చేద్దాం. సో దహి పూరి అయితే ట్రై చేస్తున్నా. వర్త్ వర్మ వర్త్. సో దహి పూరి ఫినిష్ అయిపోయింది.
నెక్స్ట్ ఇంకో ఐటమ్ కోసం ఎత్తుకుతున్నాం. ఇంకా లోపల చాలా స్టాల్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తారు. కోనికల్ గఫూర్స్ అంటే ఏంటో అవి మనకు కూడా తెలియదు. ఇదిగోండి ఇలా ఉన్నాయి. వీటి పేర్లు మీరు ఎప్పుడన్నా తినింటే నాకు కమెంట్ చేయండి, ఎలా ఉంటాయో కూడా చెప్పండి. చూస్తే అయితే నాకు తిండి తోవడం లేదు, బాగున్నాయంటే మళ్ళీ వచ్చి తింటాను నేను మీకోసం. సో ఇక్కడ ఉన్న మెనూ చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, పాస్తాస్, చిన్న చిన్న పిజ్జాస్, సారీ చీజ్ గార్లిక్ బ్రెడ్స్, పన్నీర్ కాంబో, మిక్స్డ్ ప్లాటర్, మొత్తం క్రిస్పీ కార్న్, పొటాటో ట్విస్టర్స్. ఈ ఐటమ్ నాకు చాలా ఇష్టం, క్రిస్పీ కార్న్. పన్నీర్లో ఇవ్వండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. పన్నీర్, మలాయ్ పన్నీర్, అఫ్ఘానీ పన్నీర్, హరియాలి, అచారీ పన్నీర్, ఇవన్నీ బేబీ కార్న్ ఐటమ్స్. ఇవి మోమోస్, తందూరి మోమోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత సాహసం చేయలేను, వేరే షాప్కి వెళ్తున్నా, రండి. కుల్ఫీ షాప్ ఇది. ఇవన్నీ రోల్స్, ఐస్ రోల్స్ ఇవి. అదిగో రోల్స్, ఇది రోల్స్ అండ్ ఐస్ అండి. ఇక్కడ ఐస్ రోల్స్ చేసేస్తారు. చాక్లెట్ ఐస్ రోల్ జరుగుతుందా చేస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అదంతా మళ్ళీ శుభ్రంగా పరిచి దాన్ని రోల్ లాగా తయారు చేసిస్తారు. ఇలాంటివన్నీ యూట్యూబ్లో చూడడమే తప్ప రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎంత నీట్గా చేస్తున్నారు కదా, ఎంత స్కిల్ ఉండాలి చేయడాలంటే. కిందంతా ఇది మొత్తం చాలా చల్లగా ఉంటుంది, కింద సర్ఫేస్ అంతా. సో ఇది ఇలా మనం పల్చగా చేసినప్పుడు అది గడ్డకట్టుకు పోద్ది. మనం రోల్ చేయడానికి అయితే చాలా ఈజీగా అయిపోతుంది అది. మీరు చూడండి ఎంత నీట్గా వస్తుంది అది. అదిగో నీట్గా రోల్స్ అయితే వచ్చేస్తాయి. చాక్లెట్ ఐస్ క్రీమ్ రోల్ ఇది ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇంత స్కిల్ఫుల్ వర్కర్స్ వీళ్ళంతా. భోజన ప్రియులకైతే ఈ వీధి ఒక వరం లాంటిది అన్నమాట. ఎంత ఎమ్మిగా ఉందో. మసాలా పాపడ్ అది, దర్శ్ కిచెన్ అంటే. ఇవన్నీ స్టాల్స్ అండి, మనకి ఏది కావాలంటే అది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దీని లొకేషన్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఎగ్జాక్ట్ లొకేషను. బెంగళూరులో ఎవరన్నా ఉంటే, భోజన ప్రియులు ఉంటే మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి అయితే కుమ్మేయండి. వేరే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ. చెకోడీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. పులంట్లో పెను చూడండి ఎట్లుందో. మసాలా పాపడు, మొత్తం దేవ్ సాగర్ అంట, జ్యూసులు, పావుబాజీలు, పానీపూరీలు. అడే మీకేం కావాలో చెప్పండి, ఇక్కడ వీళ్ళు అది చేసి ఇచ్చేస్తారు అప్పటికప్పుడు. ఇవన్నీ కట్లెట్ చూడండి ఎలా ఉందో. బోండలు, మన సౌత్ ఇండియన్ స్వామి బజ్జీ సెంటర్. వడలు, బోండాలు, బజ్జీలు. సో ఇదంతా ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ చూడండి తలా పావు చేస్తున్నారు, ఎంత బాగుందో. పులావ్,
సో ఇది ఫుడ్ స్ట్రీట్ వ్లాగ్. మీకందరికీ ఎలా అనిపించింది? నచ్చితే కుమ్మేయండి ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ నుంచి ఈ ఫుడ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతుందండి. అంటే ఇదే షూటింగో తెలియదు, సీరియల్ షూటింగో సినిమా షూటింగో, వీళ్ళెవరు సెలబ్రిటీస్ ఏమో తెలియదు నాకు. ఇక్కడైతే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. టైంకి అయితే మనం ఇక్కడ ఉన్నాం. కెమెరా చూడండి. హీరో హీరోయిన్ తినిపించే సీన్ అనుకుంటా. అద్భుతాలు అలా జరుగుతుంటాయి. మన టైం ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది, అది కూడా క్యాప్చర్ చేస్తాం. వాళ్ళకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సీన్ పెట్టేస్తాం, కాపీరైట్ రాకుండా చూసుకుంటాం. సో ఇదండి మన ఫుడ్ స్ట్రీట్ వ్లాగ్. బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కుమ్మేయండి. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా, మన ఆంధ్ర వాళ్ళు బెంగళూరులో ఉన్న వాళ్ళు, మరీ ముఖ్యంగా భోజన ప్రియులు, స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ ఏరియాకి వస్తే కుమ్మేయచ్చు. ఈ లొకేషన్ ఎక్కడ అనేది మీకు క్లియర్గా అయితే నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ లింక్ పట్టగానే డైరెక్ట్ మీరు ఈ లొకేషన్ చూసేయచ్చు. మరెందుకండి ఆలస్యం, రండి ఫుడ్ స్ట్రీట్లో తినండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సయ్యద్. సైనింగ్ ఆఫ్. జై హింద్.